ఆదిలక్ష్మి గారిని. చూడండి అండి, ఇదిగో పకోడీ చేస్తానండి, ఉల్లిపాయ పకోడీ. ఈరోజు ఇదిగో నేను ఉదయం లేనండి, మధ్యాహ్నం మా మనవరాళ్ళకి అది వ్యాక్సిన్ వేయించుకొని వచ్చామండి. లేట్ అయింది, వీడియో పెట్టలేదు. అందుకే ఇప్పుడు పకోడీ చేస్తున్నా. చూడండి అండి, ఉల్లిపాయ పకోడీ అండి, బాగుంటుందండి. కాగిందో లేదో నూనె చూడాలి. కాగిందండి, చూడండి, సూపర్గా ఉంటుందండి. ఒట్టి ఉల్లిపాయ, కొంచెం శనగపిండి అండి, ఎక్కువ వేసుకోవద్దు, బాగుంటుంది. చాలా క్రిస్పీగా కరా కరా ఉంటుందండి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. ఇలాగండి. ఇంకే పకోడీ ఇంకా కాలాలండి, బాగా ఎర్రగా రావాలండి. ఇంకేంటండి, నాన్న వెళ్ళామండి, వచ్చేసాము. అన్నం తిన్నాం, వచ్చి ముద్దపప్పు చేశారండి. ముద్దపప్పు తెచ్చి మామిడికాయ చట్నీ అండి, మనం చూపించలేదండి, మామిడికాయ పచ్చడి పెట్టామండి. పెడితే ఇప్పుడు అది వేసుకుని తిన్నాం. చాలా టేస్ట్ ఉందండి మామిడికాయ పచ్చడి. పాప పెట్టింది, అన్ని పాపేనండి, నాకు రాదు ఏమి. పాప యూట్యూబ్లో చూసి ఎన్ని పెట్టిద్దండి. అది ఉసిరికాయ పచ్చడి పెట్టింది, అన్ని అమ్మాయి పెట్టిందండి. ఊర్లో ఎండలు బాగుంది అంట చెప్తున్నారు, ఫోన్ చేస్తే. ఇదిగండి ఈ పకోడీలోకండి ఈ కాగిన నూనెలో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేపుకొని అప్పుడు దీంట్లో పక్కన పెట్టుకొని తినాలండి ఈ పకోడీలో. ఇది చూడండి, మీరు కూడా చేసుకొని ఇలా చేసుకుని వాటర్ వేయద్దండి. ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలకి 1 గ్లాస్ శనగపిండి అండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కరకర అంటే బాగా నీటుకుంటే చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అండి ఎలా ఉంది. వీటిని చూసి మీరు చేసుకొని నాకు చెప్పండి, సరేనా? బాయ్ అండి.